అందుతున్న బ్రేకింగ్ న్యూస్. లోక్ భవన్ దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇటు పోలీసులకు కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. దీంతో కాంగ్రెస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అలాగే మంత్రులు పొంగులేటి, దామోదర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో లోక్ భవన్ దగ్గర కొంత టెన్షన్ వాతావరణం అయితే కనిపిస్తోంది. నిన్న రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పైన దాడి, అరెస్టుకు నిరసనగా ఇవాళ కాంగ్రెస్ నేతలు చలో లోక్ భవన్ కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో వారంతా ర్యాలీగా బయలుదేరి లోక్ భవన్ కు వెళ్తున్న క్రమంలోనే కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. అనుమతి లేదు అని చెప్పేసి, అంటే ఈ ర్యాలీకి అనుమతి లేదని వారిని అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా లోక్ భవన్ కు వెళ్లేందుకు వారు ప్రయత్నించడంతో పలువురిని అరెస్ట్ చేశారు. దీంతో లోక్ భవన్ వద్ద కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మరింత సమాచారం తెలుసుకుందాం. అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ నెలకొని ఉందో మా ప్రతినిధి ప్రతాప్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రతాప్, ఏంటి అక్కడ సిచ్యువేషన్? ఎస్ హరీషా, ప్రజెంట్ నేను లోక్ భవన్ వద్ద ఉన్న పెద్ద ఎత్తున కార్యకర్తలకు పోలీసులకు తోపులాట జరుగుతుంది. ఇక్కడ లోక్ భవన్ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో ఏఐసీసీ పిలుపు మేరకు ముఖ్య నేతలంతా కూడా ఈరోజు ఈ లోక్ భవన్ ముట్టడి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో పాటు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కానీ, దామోదర్ రాజనరసింహ, ముఖ్యమైన నేతలంతా కూడా పార్టిసిపేట్ చేశారు. పెద్ద ఎత్తున కార్పొరేషన్ చైర్మన్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా పార్టిసిపేట్ చేయడంతో కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున తరలి రావడం జరిగింది. అయితే నేతలంతా కూడా లోక్ భవన్ ముట్టడికి వచ్చే ప్రయత్నంలో పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. 3 అంచెల భద్రతను కూడా ఏర్పాటు చేశారు. ఖైరతాబాద్ సిగ్నల్ తర్వాత నుంచి వరుసగా అన్ని చెక్ పోస్టుల మాదిరిగా బారికేడ్లు పెద్ద ఎత్తున ఏర్పాటు చేసినప్పటికీ అన్నింటినీ తోసుకుంటూ వస్తున్న పరిస్థితి ఉంది. వచ్చే క్రమంలో ముఖ్యమైన నేతలనే మొదటగా అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. చెక్ పోస్ట్ బారికేడ్లను ఏర్పాటు చేసిన సందర్భంగా కూడా ఎవరైతే ముందుకు వస్తున్నారో ఒక్కొక్క వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ భాగంగా వారిని అంతా అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. కొంతమంది నేతలంతా కూడా ఇంకా ఇప్పటికీ రోడ్డు పైన కూర్చొని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారిని అంతా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ను కానీ, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దామోదర్ రాజనరసింహ కూడా అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకొని వెళ్ళి వాహనాలను కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ పోలీసులు వారిని చెదరగొట్టేసి ఆ వాహనాన్ని మొదటగా ముఖ్యమైన నేతలను తరలించే ప్రయత్నం చేశారు. వారందరినీ కూడా ముఖ్యమైన నేతలు వెళ్ళిపోవడంతో నేతలు కొద్దిగా మిగతా వారిని అంతా కూడా లోక్ భవన్ ముట్టడికి ప్రయత్నం చేసినప్పటికీ కూడా వారిని కూడా అక్కడ పెద్ద ఎత్తున బారికేడ్లు ఏర్పాటు చేసి వారిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. అంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మిగతా మహిళా నేతలంతా కూడా పెద్ద ఎత్తున కూడా ఇంకా కొద్దిమంది ఇక్కడ రోడ్డు పైన కూర్చొని ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. సో మొత్తం మీద నేతలు దీనికి సంబంధించి కూడా నేతలంతా కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. మహిళా నేతలు ఉన్నారు. చెప్పండి, మీరేం చెప్పండి? మోదీ గారు ఖచ్చితంగా దిగిపోవాలి. మోదీ యొక్క పరిపాలన ప్రజాస్వామ్యబద్ధంగా లేదు. మా రాహుల్ గాంధీ ప్రజాస్వామ్యాన్ని కోరుతున్నాడు కాబట్టి దేశ ప్రజలు రాహుల్ గాంధీ వైపు చూస్తున్నారు. కాంగ్రెస్ వైపు మోదీ గారి పరిపాలన. విద్యార్థులకు అనుకూలంగా పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు తరలి రావడం జరిగింది. అందరినీ కూడా అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. స్లోగన్స్ ఇస్తున్న పరిస్థితి ఉంది. వారిని అందరినీ కూడా ఎవరైతే దీనికి సంబంధించి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఖచ్చితంగా రాజీనామా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఫ్లగ్గార్డ్స్ స్లోగన్స్ ఇస్తున్న పరిస్థితి ఉంది. వారందరూ కూడా ఎవరెవరైతే ప్రొటెక్ట్ చేస్తున్నారో వారిని స్టెప్ బై స్టెప్ కూడా అదుపులోకి తీసుకుంటున్నారు. ఇప్పటికే ముఖ్యమైన నేతలను పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో పాటు మంత్రులందరినీ కూడా అదుపులోకి తీసుకున్న పరిస్థితి ఉంది. సో ఇక్కడ కాస్త ఇంకా ఇప్పటికీ ఉద్రిక్తమైన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా స్టెప్ బై స్టెప్ నేతలంతా కూడా అదుపులోకి తీసుకుంటున్నారు. ఎక్కడిదక్కడ వ్యాన్లు ఏర్పాటు చేసేసి వారిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. ఇప్పటివరకు అయితే ముఖ్యమైన నేతలంతా కూడా పీసీసీ చీఫ్తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరినీ ఇప్పటికే అదుపులోకి తీస్తున్నారు. కొంతమంది మామూలు కార్యకర్తలు మాత్రమే ఇంకా స్లోగన్స్ ఇస్తున్న పరిస్థితి. వారిని కూడా అదుపులోకి తీసుకునేందుకు కూడా పోలీసులు అయితే భారీ ఎత్తున బలగాలను అయితే కూడా మోహరించిన పరిస్థితి ఉంది. సో ఇక్కడ పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు అయితే శతవిధాల ప్రయత్నం చేశారని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే దాదాపుగా ముఖ్యమైన నేతలంతా అరెస్టు కావడంతో ధర్నా కార్యక్రమం అంటే లోక్ భవన్ ముట్టడి కార్యక్రమానికి సంబంధించి మధ్యలోనే పోలీసులు అడ్డుకోగలిగారని కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి కొద్ది మంది మాత్రమే ఉన్నారు. వారిని కూడా లిఫ్ట్ చేసే ప్రయత్నం పోలీసులు అయితే భారీగా మోహరించి వారిని కూడా లిఫ్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. హరీషా, ఎస్ ప్రతాప్, అంటే ఈ ర్యాలీలో ఇటు పీసీసీ చీఫ్ అలాగే కొంతమంది మంత్రులు కూడా పాల్గొన్నారు కదా, అంటే ప్రధానంగా ఏమని డిమాండ్ చేస్తున్నారు? ప్రధానంగా ఖచ్చితంగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. ఏవైతే కాంగ్రెస్ పార్టీ జాతీయంగా ఏవైతే 5 డిమాండ్లను వ్యక్తం చేస్తుందో 5 డిమాండ్లను ఖచ్చితంగా నెరవేర్చాలని చెప్పేసి గట్టి పట్టుదలతో డిమాండ్లను కూడా చేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా వారికి ఎవరైతే చనిపోయారో వారికి విద్యార్థులు చనిపోయారు నీటు లీకేజ్ పేపర్ కారణంగా, తర్వాత మానసిక క్షోభకు గురిస్తూ కొంతమంది ఆత్మహత్యలు చేస్తున్నారు కాబట్టి వారికి పరిహారం చెల్లించాలి. అదేవిధంగా జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తున్న విద్యార్థులపైన పెట్టిన కేసులను కూడా ఎత్తివేయాలంటూ కూడా
కూడా చెప్పిన పరిస్థితి. దీనికి సంబంధించి కారకులైన వారిని కఠినంగా శిక్షించడంతో పాటు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా రాజీనామా చేయాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేసిన పరిస్థితి ఉంది. నిన్న ముఖ్యంగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పట్ల అనుచితంగా వ్యవహరించిన పోలీసులపైన కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన పరిస్థితి. సో ఈ అంశానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్గా అయితే తీసుకుందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి కూడా ఎవరైతే దీని కారకులుగా ఉన్నారో ముఖ్యంగా మొట్టమొదటిగా దీని ధర్మేంద్ర ప్రధాన్ అయితే రాజీనామా చేయాలనే ఒక డిమాండ్ అయితే ప్రధానంగా కాంగ్రెస్ నేతలు వినిపిస్తున్నారు. హరీష్. రైట్ ప్రతాప్, సిచ్యుయేషన్ అక్కడ చూస్తున్నట్లయితే కొంత ఉద్రిక్తంగానే మనకు కనిపిస్తోంది. మరి ఆ పరిసర ప్రాంతాల్లో పోలీసులు ఎటువంటి ఆంక్షలు విధించారు? మొత్తం ఇక్కడ రాజ్భవన్కి వచ్చే ఏరియాలో వాహనాలను ఏవి కూడా రానియకుండా పూర్తిగా పోలీసులు అటు ఖైరతాబాద్ చౌరస్తా వద్ద కానీ, అటు సోమాజిగూడ నుంచి వచ్చే రోడ్లో కానీ, అటు రాజ్భవన్ రోడ్డు పాఠశాల స్కూల్ నుంచి వచ్చే రోడ్డును పూర్తిగా నలువైపుల నుంచి రోడ్లను అయితే అన్నింటిని కూడా దిగ్బంధం చేసిన పరిస్థితి ఉంది. ఎక్కడ కూడా ఎవరు రానియకుండా ఈ రూట్లో పూర్తిగా వెహికల్స్ను, మామూలు వెహికల్స్ ఏవి కూడా రానియకుండా అదుపులోకి తీసుకున్న పరిస్థితి ఉంది. ఇప్పటికైతే పోలీసులు ఇంకా భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడ ఎవరు కూడా ముందుకు కదలకుండా, కార్యకర్తలు తప్పించుకున్నా ఎవరు కూడా ముందుకోకుండా ఉండేందుకు కూడా ఒకవైపు బారికేడ్లతో పాటు మరోవైపు రోప్ పాట్లను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. వచ్చేవారిని అందరినీ కూడా అదుపులోకి తీసుకుంటున్న పరిస్థితి ఉంది. మీ ముఖ్యమైన నేతలందరినీ ఇప్పటికీ అదుపులోకి తీసుకున్నారు, అరెస్ట్ చేశారు. దీని ఎట్లా చూస్తారు? ఈ దేశంలో విద్యార్థి శక్తిని తక్కువ అంచనా వేస్తున్న భారతీయ జనతా పార్టీకి ఖచ్చితంగా ఇది హెచ్చరిక. మీరు ఎంతమంది అరెస్టులు చేసినా, ఎంతమందిని జైళ్ళల్లో పెట్టినా, జైళ్ళు నింపినా సరే ప్రజాస్వామ్యంలో విద్యార్థులు ఉద్యమాలు ఎత్తుకున్నాక దాన్ని ఆపే తరం జైళ్లతోటి, పోలీసులతోటి, లాఠీలతోటి కాదు అని చెప్పి తెలియజేస్తూ, ప్రజాస్వామ్యంలో విద్యార్థులు గొంతెమ్మ కోరికలేమి కోరతలేదు. మా భవిష్యత్తుకు రక్షణ కల్పించండి. ఎవరైతే విద్యాశాఖ మంత్రిని రిజైన్ చేయమని విద్యార్థులు చేస్తున్న ధర్నా రీజనబుల్ చేసినప్పుడు ప్రతిపక్ష నాయకుడిని పార్లమెంటులో గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్న మోడీ ప్రభుత్వానికి చివరి రోజులు వచ్చినాయని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఈ మొత్తం మీద కాంగ్రెస్ నేతలంతా కూడా పెద్ద ఎత్తున వీటికి సంబంధించి ఆందోళన చేసిన కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే ముఖ్యమైన నేతలు అరెస్ట్ అయిన నేపథ్యంలో మిగతా నేతలంతా కూడా ప్రొటెస్ట్ అయితే కొనసాగుతుంది. వచ్చిన కొంతమందిని ఎక్కడ రోప్ పార్టీలను ఏర్పాటు చేసి, బారికేలను ఏర్పాటు చేసి అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరి కాసేపట్లో మిగతా నేతలంతా కూడా ఇక్కడ నుంచి లిఫ్ట్ చేసి పరిసర ప్రాంతాల్లోని పోలీస్ స్టేషన్లకు తరలించేందుకు పోలీసులు అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే వాహనాలను కూడా భారీ ఎత్తున పోలీసులు కూడా ఇక్కడే ఏర్పాటు చేసి వారిని ఎవరెవరైతున్నారో నిరసన వ్యక్తం చేస్తున్నారు వారిని స్టెప్ బై స్టెప్గా మహిళలను అదేవిధంగా మిగతా పోలీసులంతా కూడా, మిగతా నేతలంతా కూడా అదుపులోకి తీసుకొని వారిని ఇక్కడ నుంచి తరలించేందుకు అయితే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. హరీష్. రైట్, థ్యాంక్ యూ ప్రతాప్.